నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. నాగ చైతన్య, శోభిత డిసెంబర్ 4న ఒక ఇంటివారవుతున్న సంగతి తెలిసిందే. ఆ అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతా ఉంది పెళ్లి. వీరి వివాహ బంధం మొత్తం ఏదైతే మ్యారేజ్ మొత్తం బ్రాహ్మణ సాంప్రదాయాల్లోనే జరగనున్నట్టు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. అన్నపూర్ణ స్టూడియో వేదికగా నాగ చైతన్య, శోభిత మ్యారేజ్ కానున్నది. దాదాపుగా 4వ తారీఖు అంగరంగ వైభవంగా బ్రాహ్మణ సాంప్రదాయంగా అయితే అన్నపూర్ణ స్టూడియో వేదిక అయితా ఉంది వీళ్ళిద్దరి మ్యారేజ్‌కి. మనం గతంలో కూడా చూసాము. సమంత, నాగ చైతన్య విడాకుల తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళు, ఇటు సమంత కానీ, ఇటు నాగ చైతన్య వేరే దారి అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. దానిలో భాగంగానే నాగ చైతన్య శోభితను మ్యారేజ్ చేసుకుంటున్న ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మ్యారేజ్‌కి డిసెంబర్ 4న ముహూర్తం అయితే పెట్టడం అయితే జరిగింది. నాగ చైతన్య, శోభిత దులిపాటి డిసెంబర్ 4న ఒక ఇంటివారవుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అన్నపూర్ణ స్టూడియో వేదిక కానున్నట్టు కూడా క్లియర్ కట్‌గా తెలిసింది. పూర్తిగా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే మరి పెళ్లి కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 8 గంటల 13 నిమిషాలకి, రాత్రి 8 గంటల 13 నిమిషాలకి పెళ్లి కానున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. పెళ్లి ముహూర్తం నిశ్చయము మనకైతే తెలుస్తా ఉంది. అదేవిధంగా వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఏదైతే విజువల్స్ కానీ, వీడియో కానీ మరి ఓటీటీలో వీళ్ళైతే ప్లే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గతంలో మనం నయనతార పెళ్ళి అయినప్పుడు చూసాం. అంటే నయనతార సంబంధించిన విఘ్నేష్ శివన్ వాళ్ళ మ్యారేజ్ ఏ విధంగా జరిగిందో అదేవిధంగా స్ట్రీమింగ్ కోసము ఓటీటీ వాళ్ళకి ఫుల్ పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇటీవల జరిగిన నాగ చైతన్య పుట్టినరోజు వేడుకల్లో శోభిత పాల్గొన్న ఫోటోలు కూడా సుశాంత్ అయితే షేర్ చేశాడు. అంటే వీళ్ళ మ్యారేజ్ ఓటీటీలో కూడా ప్రతి ఒక్కరు చూసే విధంగా మరి పొందుపరిచిన విధంగా అయితే కనబడతా ఉంది. డిసెంబర్ 4వ తారీఖు 8 గంటల 13 నిమిషాలకు నాగ చైతన్య ఇటు శోభిత గారి మ్యారేజ్ అవుతా ఉన్న విషయాలైతే మనకైతే తెలుస్తూ ఉన్నాయి. దీనికి వేదికగా అన్నపూర్ణ స్టూడియోనైతే మరి జరుగుతూ ఉంది. మనం గతంలో నాగార్జునకు సంబంధించిన ఏ కార్యమైనా కానీ ఎన్ కన్వెన్షన్‌లో జరిగేది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఎన్ కన్వెన్షన్ కూల్వేసిన అక్రమ కట్టడాలని నాగార్జున కట్టడాన్ని కూడా కూల్చివేత చేయడం అయితే జరిగింది. దానిలో తర్వాత వాళ్ళకి అన్నపూర్ణ స్టూడియోలోనే వాళ్ళకి సంబంధించిన స్టూడియో కాబట్టి అంత పెద్ద స్టూడియో ఉన్నాక మరి మ్యారేజ్ వేరే కాడ ఎందుకు అన్నట్టుగా అన్నపూర్ణ స్టూడియోలోనే గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ డిసెంబర్ 4వ తారీఖున మరి 8 గంటల 13 నిమిషాలకి రాత్రి సమయంలో అయితే మరి మ్యారేజ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే శోభితకు సంబంధించిన ఫొటోస్ కూడా అంటే నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా శోభిత, నాగ చైతన్య వాళ్ళు దిగిన ఫొటోస్ కానీ ఇటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిన సుశాంత్ అయితే షేర్ చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఒకే ఇంటి వారు అవుతా ఉన్నారు. ఇటు శోభిత అండ్ నాగ చైతన్య మ్యారేజ్ చేసుకుంటున్నట్టు కూడా మనకు వస్తున్న వార్తలలో ఇప్పుడైతే ఎట్టకేలకి పెళ్లి పీటలు అయితే ఎక్కుతా ఉన్నారు. గతంలో కొన్ని రూమర్స్ వచ్చినప్పటికి కూడా వాటన్నిటికీ స్వస్తి పలికి మరి నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పెళ్లి పీటలు ఈ నెల డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 8 గంటల 13 నిమిషాలకైతే వెళ్ళబోతున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్‌గా తెలుస్తూ ఉంది. అందరూ కూడా వీక్షించేటట్టుగా ఓటీటీలో కూడా వాళ్ళ పెళ్లి వేడుకను మరి అయితే క్లియర్ కట్‌గా చూపించే ప్రయత్నం కూడా అక్కినేని ఫ్యామిలీ చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైనా వీక్షించే విధంగా ఓటీటీలకు సంబంధించిన సంస్థలకు కూడా వాళ్ళైతే ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళకి స్ట్రీమింగ్ కోసము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి స్ట్రీమింగ్ ప్లే చేసే విధంగా అయితే మరి నడుస్తూ ఉంది. నాగ చైతన్య ఏదైతే శోభిత గారి పెళ్లి వేడుకను మీరు కూడా చూడాలంటే స్ట్రీమింగ్‌లో చూసుకోవచ్చు అని కూడా ఒక సంస్థకైతే ఇవ్వడం అయితే జరిగింది. అక్కినేని ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో మొత్తానికైతే తెరపడింది. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ వీళ్ళ ఏదైతే బాండింగ్ ఉంటుందో మనం చూస్తే వాళ్ళ ఏజీ కానీ అసలు వాళ్ళు ఏం తింటారు, అసలు ముగ్గురు కూడా అన్నదమ్ములాగా ఉంటారు. నాగార్జున కూడా అంత ఏజీ అయినా కూడా ఈ విధంగా అంత కుర్రగాడిగా ఉంటాడు అనే విషయాలు అయితే మనం అంతే చాలా ట్రోల్ అవుతాం. విషయాలు కూడా గతం చూసాము. నాగార్జున ఫ్యామిలీ గురించి కూడా చాలామంది అభిమానులు అయితే చూస్తూ ఉంటారు. ఇక నాగ చైతన్య సంబంధించిన సినిమా కూడా ముందైతే రాబోతూ ఉంది. ఈ మ్యారేజ్ తర్వాత మన నాగ చైతన్య కలిసి వస్తుందా, ఏ విధంగా ఉంది అనేది అయితే మనమైతే చూడబోవాలి. మరి మొత్తానికి ఒకే ఇంటి గారు కాబోతూ ఉన్నారు నాగ చైతన్య, శోభిత.